హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భార్య తీసుకొని ఆ కొడుకులు తీసుకొని అడవిలో ప్రయాణం అయిపోతా అంటే అట్లా అడవిలకు కొంత దూరం వచ్చే వరకు శనీశ్వరుడు కళ్ళ చూసారయ్యో శనేశ్వరుడు కళ్ళ చూసిండు. అగో అబ్బబ్బ నా కొడుక, నువ్వు ఏనాడు చూసినావు బయలుదేరి పోతున్నావు కాబట్టి ఆ కన్న తల్లి ఆకలి ఆకలి అని పిల్లలు ఏనాడు బాధపడుతున్నారో వాళ్ళు వచ్చేడుతో లోపల ఏనాడు చూసినావా ఆనాడు చూసినావా ఆ శనేశ్వరుడు కళ్ళతో చూసి తనకెచ్చిన మంత్రాలు తల్ల కింద చదువుకొని ఒక మామిడి చెట్టును తయారు చేసుకున్నాడు. అల్లనేడు చెట్టును తయారు చేసి నా కొడక ఏనాడు చూసినావా నా కొడక ధర్మరాజా నా బిడ్డ ధర్మవతి నీ కొడుకులను తీసుకొని చెట్టుకి మీరు రమ్మన్నాని వాళ్ళు వచ్చేడుతో లోపట ఆగో భార్య అయ్యో అయ్యో బామాకులంగి కొలతకి గిరి ఆ భగవాన భార్య ధర్మావతి దేవి ఆనాడు దినం అందువల్ల నేరడి ఎట్టు తయారు చేసిండు. ఒరే రాజవర్య, తిన్నకాడ తిననెత్తనా పండకాడ వండనెత్తనా మిమ్మల కనుకనే ఉప్పులు పెట్టి పప్పులు పెట్టి పప్పు పలారం అంటాం అంతపోతే నా పేరు శనివరుణ్ణి కాదా అని ఆ శనివరుడు ఆ కర్రె పిట్టబడి కాకి పడ్డట్టు మరి మిమ్మల ప్రాణాల బతకనియనా అని వాళ్ళు వచ్చేది లోపల మాయ చొప్పున అల్లనేరడి ఎట్టు కాగేసిండు. అల్లనేరడి ఎట్టు కనుకనే పళ్ళు తయారు చేసిండు. ఇదే చెట్టు కిందికి వాళ్ళు రావాలి. ఆ చెట్టు కింద కనుకనే వాళ్ళు వాళ్ళ నేరుడు పండ్లు చూడాలి. ఆ పండ్లు చూసి రాజు కనుకనేవి చెట్టు ఎక్కి పండ్లు తెంపాలి. ఆ పండ్లు తెంపుతుంటే ఆ భార్యనో తెరువు ఎత్త, భర్తనో తెరువు ఎత్త, వాళ్ళ కొడుకులలో తెరువు వేయకపోతే పేరు శనివారుడి కాదా అని మాయల వల్ల శనివారుడు ఆనాడు దినవంతు వరుడంతరో మాయ స్వప్న ఉన్నాడు. అదే భార్య భర్తలు ఇద్దరు కొడుకులు ఎంబడి పెట్టుకొని అదే తోటి అల్లనేరడి ఎట్టు కిందికి వచ్చిండ్రు. ఓటల్లారా అల్లనేరడి ఎట్టును భార్య కళ్ళ చూసింది. అన్నమో రామచంద్ర బతుకో బంగారం ఆకలైన కడుపు కరికి అట్టాకు నవ్వుతున్నాము, దూపలైన కడుపుకు పచ్చాకు నవ్వుతున్నాము. ఈ అడవి లోపల అల్లనేరడి ఎట్టున్నది. అవ అల్లనేరడి ఎట్లు ఎక్కి అవ అల్లనేరడి పళ్ళు తెంపిందంటే అవ మన కొడుకులు పెట్టుకుందాము, మన కొడుకులు దినంగా మిగిలినవి మనం తిందామా అని అవ మాట వలికిండు. రాజ్యాలు రాదు
చెట్టు ఎక్కుతా ఆ పళ్ళన్ని తెంపి కిందెత్తా ఈ పళ్ళన్ని ఒక్క దగ్గర ఏరి ఆ పళ్ళన్ని ఒక్క కాడ పోసి ఆ కొడుకులో పెట్టుకుందాము మిగిలిన మనం తిందామా అని మాట చెప్పి రాజ్యాన రాదు ఆ చెట్టు ఎక్కుతానన్నాడు. అయ్యా రామ రామ కోదండ రామ కోదండ రామ అయ్యో ఆనాడు దినవంది కనుక నేను కింద పడుతుంటే గింజలను కళ్ళ చూసింది కింద ధర్మపతి దేవి. ఓ నాద ప్రాణేశ్వరా నువ్వు చెట్టెక్కి నాదా నువ్వు ఆకలైన కడుపు అక్కడ పనులు తిని నాదా ఉత్త గింజల కిందికి ఉంచుతున్నవా నాదా కొడుకులా మగవు నువ్వు చూడకుండా నువ్వు అక్కడ పనులు తింటున్నావా నాదో తల్లి ధర్మపాతి దేవి ఇద్దరు కొడుకుల ముందర పెట్టుకొని చెట్టు కింద వారి వరుతున్నలే అమ్మా ధర్మపాతి దేవి ఆడోళ్ళదేమో అరణకల్ల గుణము మొగోళ్ళదేమో రాళ్ళ సొంటి గుణము. ఆనాడు దిన వందు రాజు నేను తెంపెత్తనన్నా అని రాజు అక్కడ సంబరపడుతున్నాడు. ఇక్కడ నా భార్య ఏరుతున్నదా అని రాజు సంబరపడుతున్నాడు. అక్కడ నా భర్తే తింటున్నాడు ఉత్తగింజలు ఎంచుతున్నాడా అని. ఓ నాదా ప్రాణేశ్వర ఆకలైన కడుపుకు నువ్వు మన కొడుకుల ముఖం చూడకుండా నువ్వే తిని ఉత్తగింజలు కిందెత్తున్నవా నాదా. మధ్యలో బ్రాహ్మణి అవతారం మీద శనివారుడు చేసే సంగతి రాజుకు తెలియదాయే. పైనున్న రాజుకు తెలియదు కిందున్న రాణి ధర్మపాతికి తెలియదాయే. అయ్యో నాదనా ప్రాణనాదా ఓ నాదా అయ్యో నాదనా ప్రాణనాదా ఓ నాదా ఆకలైన కడుపుకయ్యా ఓ నాదా ఆకలైన కడుపు నాదో నువ్వే పిల్లల చూడకుండా నాదా నువ్వు పనులు తిని ఉత్తగిందలు ఉంచుతున్నా. ఇక్కడ ధర్మపాతి బాధపడతాంది. రాజు కనుక పనులన్నీ తెప్పింది కిందికి వేసాడు. ధరా ధరా ధర ధర చెట్టు దిగింది. మామా ధర్మపాతి మరి ఆ ఉడత తప్పరిచ్చి కిందేసిన సంగతి కనుక నేను రాజుకు తెలియదు దానికి తెలియదు. భార్యని కళ్ళ చూసింది. ధర్మపాతి దాకా నేను పనులు తెప్పి కిందేసిన మన కొడుకులను పెట్టుకుందాం మిగిలినవి మనం తిందాం ఎటువాయ పనులని రాజు మాట పలుకుతుంటే నాదా నువ్వు పళ్ళు ఎక్కడ తెప్పినవయ్యా అక్కడ పన్ను నువ్వు తిని ఉత్త గింజలు కింద ఉంచినవు గింజల చూడు అని భార్య మాట పలుకుతుంటే రాజ్యాన రాజు కనుకనేవి ఆనాడు నంది ధర్మరాజు కళ్ళ చూసిండు. ఓ బామ ధర్మపతి దేవి లేదు లేదు నేను ఏనాడు పన్ను చెప్పి కిందెత్తే నువ్వే తిన్నవే నువ్వే గింజలు వచ్చిన వాడు కోపాన్ని కట్టిండు. అవి అబద్ధమాడుతాను అబద్ధమాడి నచ్చినట్టు ఉండాలి లేదు నువ్వే తిన్నవా అని భార్యను అందుకొని ఆ రాజ్యాన రాజు భార్య అనుకున్నాడు.
ఆకలి ఎడితే పన్ను గింజలు వచ్చినవే హాగిరానా ఆగిరానువా ఇప్పుడు వచ్చావా గాడి పుట్టుక వచ్చావా అని నావా గాడిదానా మారు దెబ్బలు కొట్టి ఆ గొప్పారిని అన్నాడు మారు దెబ్బలు కొడుతున్నాడు ఆదరం రాజు మారు దెబ్బలు కొట్టంగా అందుకే అందరు భగవంతుడు కొట్టిన దెబ్బ ఎవడే పాడు చేయడు నరమాలు కొట్టిన దెబ్బ ఇప్పుడుగా తెల్లారి ఏర్పాటు చేయవచ్చు ప్రాణేశ్వర నన్ను ఎన్నడు కొట్టడు నాదా ఇయ్యాల మారు దెబ్బలు కొడుతున్నవా నాదా అందుకే అందరూ చేసుకున్న భర్త ఆడడానికి మంచోడైతే కట్టినీళ్ళు పుట్టినీళ్ళు వట్టినే మనిపిస్తాడా ఎన్నడూ కొట్టను నాదా నన్ను బేసారి దెబ్బలు కొడుతున్నవా నాద ప్రాణేశ్వర నీతోని నేను అనుకున్న రాదో నాతోని నువ్వు అనుకున్నావు నాదా ఇద్దరు కొడుకులు పుట్టిన వారు మనకి గతి దాబ్రమైందా ప్రాణేశ్వర నువ్వు నన్ను కొడుతనే రాదా నిన్ను నేను కొట్టనే రాదా నాకు దూడ చుట్టాలు లేరు నాదా నాకు పాడ బంధువులు లేరు నాదా ఆమె పెళ్లి అని 2 అక్షరాలు తాళి అని 2 అక్షరాలు 3 ముళ్ళ బంధం 7 అడుగులని బంధం నీతోని నేను నాతోని నువ్వు మన ఇద్దరు కలిసి వెళ్తి ఉండే సమయం లోపల నా మనువు కాదని నా తండ్రిని కాదని నాకు నానే బలగము ఎవరు లేకుండా నువ్వే దేవుని మారి నీతోని నేను వచ్చినడే రాలా నువ్వు నన్ను ఎక్కడల్ల పడిసావు నువ్వు నాకు భార్య కాదంటే నాలా నాకు బాయి దిక్కు ఉన్నది వానా ఏడ్చి ఏడ్చి కళ్ళకచ్చిన దుఃఖాన్ని కడుపు కట్టుకున్నది నాదా కొట్టిన నా భర్తే తిట్టినా నా భర్తే ఇక్కడ అన్నం పెట్టిన నా భర్త అని ఆనాడు ఏడ్చేటి భార్యను ఓదార్చింది మరి ప్రగా
ఈ రోజు మరి చిన్నబాబు పర్వతాలు లేడని బాబు వల్ల మరి తండ్రి చంద్రయ్య లేడని కొడుకు వైలయ్య కోడలు శ్రీలత ఎక్కడ వెళ్ళిపోతే చిన్నబాబు ఏ తోవనత్తవే బాబాయి ఏ పండుకు వత్తవే నానా చంద్రయ్య నీకు ఒక్క కొడుకు అని ఒళ్ళు పెట్టుకొని సాగుకున్నవే నానా ఓ కొడకాయిలమ్మ నేనెళ్ళిపోతన్నా నా కోడల శ్రీరాధమ్మ నా బాకి తీరింది నారు తీరిందే కోడల అన్న నారదుకో నేను మనవల ప్రేమకు నోసుకోలేదురా ఇరన్నా నేను మనవరా అన్న ప్రభకు నిన్ను నోసుకోను రానురా కొడుకో చిలిక వారికి గుడి చిన్న ఓ తందిరా ఇలమ్మా నా కొడుక ఇలన్నా వెన్నెల 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 కోయిలాలే తండ్రి కొరయ్యలేడాని ఆగో మామ సంపతు కొడుకు సంపతు అల్లలు నేరలు అల్ల నేరలు